7 గంటల నుంచి 7 గంటలు 12 గంటలు చేసినామన్నారు. ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు? ఈ డాక్యుమెంట్ను 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈ డాక్యుమెంట్కు లీగల్గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష? ఒక కుటుంబం ఎందుకు దాచిపెట్టుకున్నది డాక్యుమెంట్ను? అంటే ఒక కుటుంబం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు. ప్రజల కోసం మేము చెయ్యాలని ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి 150 కుటుంబాలను గుర్తించి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ను పెట్టి రోజుకు 8 నుంచి 10 కుటుంబాలే ఒక్క రోజులో చేయమనలేదు అధ్యక్ష. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100% పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈరోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తారు అధ్యక్ష? 2011 జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు. ఆ తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు. ఇంత మించి అధికారిక డాక్యుమెంటు లేదు. ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదోవ పట్టించడమే, సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,674 మంది అధ్యక్ష 2011 జనాభా లెక్కల ప్రకారం. ఈ రోజు మా ప్రకారము 3,70,00,000 పైచిలకు జనాభా అధ్యక్ష. ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలు లేవు. ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పుడు తప్ప ఏ చర్చకు తావు లేదు. అందుకే దయచేసి మా మిత్రులను బలహీన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి. నరేంద్ర మోడీ గారిని 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు. వాళ్ళు అడిగారు, వీళ్ళు లెక్కించరు. మేము అడుగుదామంటే సహకరించరు. ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు. దయచేసి ఇట్లాంటి అర్థం పర్థం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఇగో 4-5 ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. ఎందుకు వివరాలు అందించలేదు? తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి సహకరించండి. ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి, వివరాలు ఇవ్వండి. ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాల ఆలస్యమైన కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ను, బీజేపీని. మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి. 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో
ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. Respected Akbaruddin. Honorable Speaker, sir. सर मैं अकबर साहब बोलिए. नहीं सर, मैं आपसे पूछना चाह रहा हूं सर, मैं एक क्लैरिफिकेशन लेना चाह रहा हूं, तो आप मुझे नो सर एक मिनट आप सुनिए मेरी बात को. एक मिनट मैं आपको दे रहा हूं. एक मिनट ऑनरेबल स्पीकर सर मैं 1 मिनट. ऑनरेबल स्पीकर सर, मैं आपसे इजाजत इसलिए लिया कि मैं एक क्लैरिफिकेशन गवर्नमेंट से लेना चाह रहा हूं. इट इज नॉट फॉर माई स्पीच. इफ everybody agrees, I just want to have one clarification, sir. And then later on, after completion of the BJP legislature's speech, I will continue my speech, sir. So my only one clarification is that, sir. Sir, I heard the BRS party, which has ruled for 10 years, speech, sir. I am all 9 years. And also, sir, I have heard the speech of BJP's legislature and leaders over here, sir. But unfortunately, sir, and I am also hearing the clarification and replies being given by the treasury benches, Honorable CM Saab, Uttam Kumar Reddy Saab, everybody. Sir, now, my only one clarification is that, sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. I hope that all the members sitting here, cutting across the political parties, whether it is BJP or BRS, will support my demand, and I demand that the report to be tabled in the House. Give us a time, we'll read and we'll come up with a suggestion and say that whether your survey is right, wrong, good, bad, whatever it is, table the report. Why are you running away from tabling the report? స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏదో పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే క్యాబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్, అట్లా బడ్జెట్ ముందు ఒక క్యాబినెట్ పెట్టి వెంటనే తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశం నేను అడిగిన ఓవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలు నేను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. Respected Akbaruddin. Honorable Speaker, sir. Sir, मैं अकबर साहब बोलिए. नहीं सर, मैं आपसे पूछना चाह रहा हूं सर, मैं एक क्लैरिफिकेशन लेना चाह रहा हूं, तो आप मुझे नो सर एक मिनट आप सुनिए मेरी बात को. एक मिनट मैं आपको दे रहा हूं. एक मिनट ऑनरेबल स्पीकर सर मैं 1 मिनट. ऑनरेबल स्पीकर सर, मैं आपसे इजाजत इसलिए लिया कि मैं एक क्लैरिफिकेशन गवर्नमेंट से लेना चाह रहा हूं. इट इज नॉट फॉर माई स्पीच. इफ everybody agrees, I just want to have one clarification, sir. And then later on, after completion of the BJP legislature's speech, I will continue my speech, sir. So my only one clarification is that, sir. Sir, I heard the BRS party, which has ruled for 10 years, speech, sir.
I am all 9 years. And also, sir, I have heard the speech of BJP's legislature and leaders over here, sir. But unfortunately, sir, and I am also hearing the clarification and replies being given by the treasury benches, Honorable CM Saab, Uttam Kumar Reddy Saab, everybody. Sir, now, my only one clarification is that. Sir, we are having a debate on a statement. I was expecting that they will table the report and we'll have a discussion on the report. You are talking about saying that the survey conducted by BRS was not tabled. Yes, they did a mistake. You spoke on length on that. So why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that. What is this, sir? We are only having a discussion. We are having a discussion on a statement. Unfortunately, it wasn't spoken by any of the members, sir. I hope that all the members sitting here, cutting across the political parties, whether it is BJP or BRS, will support my demand, and I demand that the report to be tabled in the House. Give us a time, we'll read and we'll come up with a suggestion and say that whether your survey is right, wrong, good, bad, whatever it is, table the report. Why are you running away from tabling the report?